హే గాయ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర కర్రీ అండి. ఈ కర్రీ అయితే హెల్త్కి చాలా చాలా మంచిది. వీక్లీ వన్స్ మనం తప్పకుండా తోటకూరని తినాలి. చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ చాలా హెల్తీ. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. సో మరి లేట్ చేయకుండా తోటకూరని టేస్టీ వేలో ఎలా చేసుకుందామో ఇప్పుడు మనం చూసేద్దాం. ఫ్రెండ్స్, తోటకూర కర్రీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, కొద్దిగా గార్లిక్, ఒక 3-4 తీసుకొని 2 పీసెస్గా కట్ చేసుకోండి. ఒక 2 టొమాటో కట్ పీసెస్, అంటే 2 టొమాటోస్ని ఇలా కట్ చేసుకోండి. కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి, పర్లేదు. నెక్స్ట్ తోటకూర ఇంత క్వాంటిటీ తీసుకున్నాం మేము, 2 కట్టలు తీసుకున్నాం. ఇవి మన మెయిన్ ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ మనమైతే ప్రాసెస్ చూసేద్దాం. నెక్స్ట్ ఇలా స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని ఇలా ఒక బౌల్ పెట్టేసుకోండి. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర ఇంకా ఆవాలు వేసేసుకోండి. ఇవి కొద్దిగా చిటపటలాడనివ్వండి. ఇవి ఇలా చిటపటలాడుతున్నప్పుడు ఇందులోకి గార్లిక్ వేసుకోండి. గార్లిక్ ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి గ్రీన్ చిల్లీ వేసుకోండి. ఇవి కొద్దిగా వేగనివ్వండి. గ్రీన్ చిల్లీ ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి పసుపు వేసుకోండి. వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర యాడ్ చేసేసుకోండి. తోటకూర అంతా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం టొమాటో పీసెస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని అలానే ఉండనివ్వండి. ఏం మిక్స్ చేయకండి, మీరు మిక్స్ చేయకుండా అలానే ఉండనివ్వండి. నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి తగ్గంత సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా ఏం మిక్స్ చేయకండి. ఇప్పుడే క్యాప్ పెట్టేసుకొని ఇదంతా మంచిగా కుక్ అవ్వనివ్వండి. ఒక 15 to 20 మినిట్స్ పడుతుంది. 15 మినిట్స్ to 20 మినిట్స్ అలా టైం పట్టింది మాకు ఇది ఇలా కుక్ అవ్వడానికి. ఇలా మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ 15-20 మినిట్స్లో. ఇలా అయ్యాక ఇలా రుబ్బుకోండి మీరు కొద్దిగా, ఎందుకంటే ఆకులు ఉంటుంది కదా, కొద్దిగా రుబ్బితే ఈ ఆకులు అనేటివి విరిగిపోతాయి. కొద్దిగా ఇలా రుబ్బేసుకోండి. ఇలా రుబ్బేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఫ్రెండ్స్, తోటకూర కర్రీ అలాంగ్ విత్ చపాతీ ఇంకా రైస్ మనం సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ హెల్తీ కూడా. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మన రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే లైక్ కొట్టేయండి. థ్యాంక్ యూ. లక్ష్మీస్ కిచెన్.